మార్చేస్తే ఏమో కాస్త ఎక్కువ సీట్లు రావచ్చేమో. కానీ మరి అతను బొమ్మ చూసే మళ్ళీ కొత్త మొహాలు పెట్టి మళ్ళీ నా బొమ్మ చూసే ఓటేయమన్నంతసేపు ఆ బొమ్మకి ఇంకా టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకొక డ్రగ్ ఎక్స్పైర్ అయినట్టు. దేనికైనా ఇంకొక డౌట్ కూడా రాజు గారు, ఇంకొక డౌట్ ఏం చేస్తాం, డౌట్లన్నీ మీరే తీర్చాలి. మీ పార్టీకి సంబంధించిన డౌట్లన్నీ మీరే తీర్చాలి. ఇప్పుడు ఈ రిపేర్లో భాగంగా, రీబోర్లో భాగంగా తాను మార్చాలనుకున్న వాళ్ళు, తాను తీసేయాలనుకున్న వాళ్ళకంటే తమంతటి తాముగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇంకా కొంతమంది బయటపడలేదు, కొంతమంది ఏమో గోడ మీద కూర్చున్నారు, కొంతమంది గోడ దూకేశారు, కొంతమంది ఆల్రెడీ మొదలెట్టారు. ఇప్పుడు సపోజ్ ఇవాళ పూతలపట్టు ఆయన రివర్స్ అయిపోయాడు పూర్తి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వన్ ఆఫ్టర్ వన్ మాట్లాడుతున్నారు. సో తాను తీసేయాలనుకున్న వాళ్ళకంటే ఇంకా 4 ఏళ్ళు పోస్ట్ ఉన్న వంశీకృష్ణ కూడా వెళ్ళిపోయాడు. అదే కదా, తాను తీసేయాలనుకున్న వాళ్ళకంటే తమంతటి తాముగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇది కొంచెం విచిత్రమైన పరిణామం. ఎందుకని? అవును, అదే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రజల పల్సు జగన్మోహన్ రెడ్డికి తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ తెలిసేది ఎవరికండి? అక్కడ ఉన్న ప్రజాప్రతినిధికే కదా. అవును. సో ఆ ప్రజాప్రతినిధికి సినిమా అర్థమైపోయింది. ఎలాగూ మనం నెగ్గం, ఈ డిపాజిట్లు ఈ గోళ అవన్నీ మనం ఎలాగో మీట్ అవ్వలేము, సొమ్ము తినేసిందంతా వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఏదో మళ్ళీ ఇంకా పోయి పార్టీలో ఇంకా మళ్ళీ సొమ్ములు తీసుకొచ్చి ఇంకా డిపాజిట్లు కట్టమంటే మన వల్ల కాదురా బాబు అని చెప్పి వాళ్ళే కాస్త ఇతను ఎత్తేసి లోపే వాళ్ళే తప్పుకుంటే మరి కొంచెం పక్క పార్టీలో సీటు ఒకవేళ అక్కడ ఏదన్నా స్థానం ఉంటే దక్కే అవకాశం ఉండొచ్చు. ఎవడైనా నెగ్గి పార్టీలో సీటు కోసం ట్రై చేసుకుంటాడు. పోయి పార్టీలో సరే ఉంటే ఉన్నాం పోతే పోయామనన్నా ఓకే. కానీ ఇక్కడ మళ్ళీ డిపాజిట్లు ఇచ్చి మరి ఈ రేట్లకి ఏమన్నా బాటా రేట్ల ఇవన్నీ చాలా ఫారెన్ బ్రాండ్ రేట్లు, ఏం బాటా చెప్పుల రేట్లు కాదు ఇవి. ఆ రేట్లకి ఈ సీట్లు కొనుక్కుని మొత్తం సర్వం జగన్నాథం అయ్యే బదులు సెలవు తీసుకుంటున్నారు, ఆనందంగా నిష్క్రమిస్తున్నారు. సో ఇంకా ఆఖరి 2 నెలల్లో ఇంకా పోలీసులు కూడా ఇంకా పట్టు వదిలేశారు. ఇంకా పిచ్చి కేసులు పెట్టమన్నా ఏమీ లేదు. మరి అప్పట్లో అంటే మరి కొంచెం భయపడేవారు. ఎప్పుడు ఇందాక మీరు చూపిస్తున్నారు అక్కడ శ్రీదేవి గారిని స్క్రీన్ మీద, శ్రీదేవి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మరి శ్రీధర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు వచ్చిన టైంలో ఏదన్నా కొంచెం పోలీసులు ఇంకా ఏదైనా చెత్త కేసులు పెడతారేమో అని భయపడ్డారు. శ్రీధర్ రెడ్డి గారు ఏం పిక్కుంటావు పిక్కు, ఏం పెట్టుకుంటావు పెట్టుకో అన్నాడు. ఇంకా తర్వాత పెద్దగా పిక్కోవడానికి పెద్దగా అవకాశం లేదు. సో గ్రాడ్యువల్గా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా ఒక్కొక్కళ్ళు 3.5 ఏళ్ళ క్రితం అంటే నేను ఒక్కడనే, ఇప్పుడు అదొక సైన్యంగా మారుతుంది. ఆ సైన్యమే మరి ఇప్పుడు సో స్కోర్ ఒకవేళ ఇప్పుడు